ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా యొక్క శుభములు మరి వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాన ఈ విధంగా మరొకసారి మనమందరం కలుసుకునేందుకు, ఇంకా ఈ విధంగా ఒక విషయాన్ని దేవుడు ఇచ్చిన గ్రంథమైన బైబిల్ నుండి ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు, ఇంకా అందులోంచి మన కర్తవ్యాన్ని గుర్తించేందుకు, ఇంకా ఆ యొక్క కర్తవ్యాన్ని పాటిస్తూ ముందుకు సాగేవారుగా మనమందరం మనల్ని మనం మలుచుకునేందుకు, తద్వారా ఆయన యొక్క ఆశీర్వాదానికి పాత్రులు అయ్యేందుకు, ఇంకా అనేకులకు దీవెనకరంగా ఈ యొక్క లోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షులుగా ఉండేందుకు ఈ యొక్క సమయాన్ని దయచేసిన మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇకపోతే ఈ యొక్క దినాన్న నేను మరొక మంచి విషయాన్ని అందరి ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఆ యొక్క విషయం ఏదనగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క లోకంలో జీవిస్తున్న కాలంలో, అనగా మానవుడిగా ఈ యొక్క లోకంలో జీవిస్తున్న కాలంలో కొంతమంది ఆయన యుద్ధకు, అనగా శాస్త్రులు పరిచయుల్లోంచి కొంతమంది ఆయన యుద్ధకు రావడం, ఇంకా ఆయన యొక్క మాటల్లో తప్పు పట్టాలని, తద్వారా ఆయన్ని పట్టుకోవాలని, ఇంకా అధిపతికి ఇంకా ఆ యొక్క అధిపతి యొక్క అధికారానికి అప్పగించాలని, ఇంకా తద్వారా ఆయన్ని శిక్షింపజేయాలని ఒక కుయుక్తితో ఆయన యుద్ధకు రావడం, ఇంకా తద్వారా ఆయన్ని ఇరికించే ప్రయత్నంలో పన్ను అనే ఒక ప్రస్తావనను తీసుకురావడం, ఇంకా తద్వారా ఆ యొక్క పన్ను చక్రవర్తికి మనం చెల్లించడం సరి అయిన విషయమా కాదా అని ఆయన్ని అడగడం, ఇంకా ఆయన వారికి అందుకు సరి అయిన సమాధానం ఇచ్చి వారందరినీ కూడా, ఇంకా అనగా వివరంగా చెప్పాలంటే వారి యొక్క కుయుక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రహించి వారందరికీ కూడా సరి అయిన సమాధానం ఇచ్చి వారందరి యొక్క నోర్లను మోయించడం, ఇంకా ఆ తర్వాత వారందరూ కూడా ఇంకా ఏ విషయము ఆయన దగ్గర మాట్లాడేందుకు తద్వారా ధైర్యాన్ని చేయలేకపోవడం మనం గమనించగలం. అయితే ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అమూల్యమైన విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ యొక్క పన్ను విషయంలో మనం కైసరు పన్నులు చెల్లించడం మంచిదా కాదా అని పరిచయులు అడిగిన సమయంలో ఆయన ఒక మంచి విషయం అడిగిన వ్యక్తులకు సమాధానంగా చెప్పడం, ఇంకా తద్వారా అందరి నోళ్ళు మోయించడం మనం చూడగలం. ఆ యొక్క విషయాన్ని మనం చూసుకున్నట్టయితే సందర్భాన్ని ఒకసారి బైబిల్ నుంచి చదువుకుందాం. ఈ యొక్క సందర్భం మొదటగా మత్తయి సువార్తలో రాయబడింది, ఆ తర్వాత లూకా సువార్తలో కూడా రాయబడింది. చదువుకుందామండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము. క్షమించాలి, ఆలస్యం అవుతుంది. మొదటగా ఈ యొక్క సందర్భాన్ని మనం చూసుకున్నట్టయితే 15వ వచనం నుంచి చదువుకుంటే బాగుంటుందండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, 16వ వచనం, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మొహమాటం లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక ఒకటి నాకు చూపుడని
వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన 21వ వచనం, ఇదే మనకు అతి ప్రాముఖ్యమైన విషయం అండి, గమనించాలి అందరూ కూడా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం. అందుకు ఆయన అలాగైతే కైసరువి. ఎలాగైతే కైసరువి? 20వ వచనం మరొకసారి చూసుకున్నట్టయితే ఆయన అడిగిన ప్రశ్న. అప్పుడు ఆయన వారు ఏదైతే ఆ కాలంలో రూక ఉందో ఆ యొక్క రూకను చూపినప్పుడు ఆ యొక్క రూక మీద ఉన్న రూపమును ఇంకా పైవ్రాత ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి అని అంటున్నారు. ఆ విధంగా వారి సమాధానం ఉంది కనుక ఈ 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు అంటే, అందుకు ఆయన అలాగైతే కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను అని ఆయన చెప్పడం చూస్తున్నామండి 21వ వచనంలో. ఇక తర్వాత వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. అలా ఆ విధంగా మనం చూసుకోవచ్చు. ఇంకా లూకాసు వార్త 20వ అధ్యాయంలో చూసుకున్నప్పటికీ కూడా ఇదే విషయం రాయబడి ఉంటుంది. పోతే ఇంకా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు సందర్భంలో ఏమేం కనిపిస్తాయి అనేసి అంటే, ఒకటి పరిసయ్యులు కనిపిస్తున్నారు, హేరోదీయులు కనిపిస్తున్నారు, ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు కనిపిస్తున్నారు, ఇంకా సామాన్య ప్రజలు కనిపిస్తున్నారు. చూసుకున్నట్టయితే ఇంతమంది కనిపిస్తున్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రస్తావించిన ప్రస్తావనలో కూడా ఒకటి కైసరు కనిపిస్తున్నాడు, 2 దేవుడు కనిపిస్తున్నాడు, ఆ తర్వాత 3 సామాన్య ప్రజలు కనిపిస్తున్నారు. ఈ యొక్క 3 విషయాలను ఈరోజు ఆలోచిద్దామండి. ఆలోచిస్తే మొదటగా ఈ కైసరు విషయం మొదటగా చెప్పాడు కనుక కైసరు విషయమే ఆలోచిద్దామండి. కైసరు అనగా అండి ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తుల్లో ఒక చక్రవర్తి, ఇంకా ఆ యొక్క కాలంలో అధికారంలో ఉన్న ఒక చక్రవర్తి. ఆయన అధికారంలో ఉన్నాడు కనుక ప్రజలందరూ కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేదన్నమాట. అందుని బట్టి ఇంకా అందరూ కూడా పన్నులు చెల్లించేవారు, ఆయన తీసుకునేవాడు. తద్వారా ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన పాలించేవాడు రాజుగా అధికారం కలిగి. ఇంకా ఒకసారి ఇంకా ఆలోచిస్తే ఈ యొక్క రాజుల గురించి, కైసరన్గా ఒక చక్రవర్తి అని చెప్పుకున్నాం కదండి. చక్రవర్తి ఇంకా ఆయన ఒక పాలకుడు. ఇంకా ఈ పాలకుల్లో చూసుకున్నట్టయితే మొదటగా చక్రవర్తి ఉంటాడు, ఆ విధంగా సామంతరాజులు ఉంటారు, ఇంకా తర్వాత చతుర్థాధిపతులు ఉంటారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే అధికారంలో చాలామంది ఉంటారండి ఆ యొక్క కాలాన్ని బట్టి చూసుకున్నట్టయితే. అయితే ఇక విషయానికి వస్తే ఈ రాజుకి ప్రజలు ఎందుకు పన్నులు చెల్లించేవారు అనేసి అంటే ఆ కాలంలో రాజు అనగా ఏ విధంగా ఒక గొప్ప స్థానం, అందరి మీద అధికారం కలిగిన, అందరికీ యజమాని అయిన ఒక గొప్ప స్థానంలో ఉండే ఒక వ్యక్తిని రాజు అని పిలవడం జరుగుతుందన్నమాట. మామూలుగా లేకపోతే సాధారణంగా ఆ యొక్క కాలంలో అది ఎలా ఆ యొక్క అందరికీ యజమానిగా ఉండే స్థాయి వస్తుంది ఒక మనిషికి, లేకపోతే అందరికీ రాజుగా, లేకపోతే నాయకుడిగా, లేకపోతే గౌరవింపదగిన వాడిగా, అందరూ కూడా తలలు వంచాల్సిన విధంగా ఒక గొప్ప స్థాయి ఏ విధంగా వస్తుంది ఒక మనిషికి, లేకపోతే ఆ కాలంలో ఏ విధంగా వచ్చింది ఒక మనిషికి అని అంటే అండి, మొదటగా మనం ఆలోచించినట్టయితే అండి, బైబిల్లోనికి వెళ్ళినట్టయితే రాజులను గురించిన ప్రస్తావన ఆదికాండంలో ఉంటుందండి. ఆదికాండంలో చూసుకుందాం రాజులు ఎలా వచ్చారో మనం చెప్పుకుంటున్నాం. అందులో మొదటి రాజు గురించి బైబిల్లో చూసుకుందాం. ఇక్కడ నిమ్రోద్ అనే ఒక రాజు ఉండడం మనం చూడగలమండి. ఈ యొక్క నిమ్రోదు అనే ఒక రాజుని గురించి మనం ఆలోచించినట్టయితే అండి, ఇక్కడ
ఆ, ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఇక్కడ నిమ్రోద్ అనే ఒక వ్యక్తి మొదటగా ఈ యొక్క భూమి మీద రాజు అవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే ఆయనను గూర్చి ఇక్కడ రాయబడిందండి. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. ఈయన యొక్క తండ్రి ఎవరు అనగా కూషు అనే వ్యక్తి అన్నమాట. ఆ కూషు ఈయన్ని అనగా నిమ్రోదును కనెను అని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా ఆ నిమ్రోద్ గురించి తర్వాత రాయబడుతోంది, చదువుకుందాం. అతడు అనగా నిమ్రోదు. ఆ నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అనులోకోక్తి కలదు అని ఈ విధంగా రాయబడిందండి. ఇంకా షీనారు దేశంలోని బాబెలు, ఎరికో, అక్కదు, కల్నీ అను పట్టణములో అతని రాజ్యమునకు మొదలు అని అంటున్నారు. చూడండి, అతని రాజ్యం అనగా ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆయనకు రాజ్యం ఉంది అని అంటే ఆయన ఒక రాజు అని అర్థం అండి. ఇంకా ఆ తర్వాత ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవెను, రహోబోతీరును, కాలహును, నీనెవెక్కును, కాలహుక్కును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిశ్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తాలీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కప్తోరియులను ఇక వంశావళి ఉందండి. ఈ విధంగా చూసుకుంటే పోతే ఇక మొదట రాజు ఎవరు అనగా నిమ్రోద్ అనే ఈ యొక్క వ్యక్తి. ఈ విధంగా ఈయన రాజు ఎలా అయ్యాడు అనేసి అంటే తన పరాక్రమంతో అందరినీ జయించడం వల్ల ఇంకా తద్వారా అందరినీ గెలవడం వల్ల అందరికీ నాయకుడు కాగలిగాడు. ఆ విధంగా రాజు స్థానాన్ని మొదటగా ఈయన చేజిక్కించుకోగలిగాడు. ఆ విధంగా ఆయన ఈ యొక్క మొదటి భూరాజు అయినట్టుగా మనం చూసుకోగలం. పోతే ఇక దీన్ని ఆధారం చేసుకొని మనం ఆలోచిస్తే ఈ యొక్క లోకంలో రాజులు అనేవాళ్ళు ఎలా వచ్చారు అని అంటే తమ పరాక్రమం చేత అందరినీ జయించడం, లేకపోతే ఓడించడం, లేకపోతే అందరినీ గెలవడం వల్ల, ఇంకా తద్వారా తన ఆధీనంలోకి అందరినీ తెచ్చుకోవడం వల్ల ఈ రాజులయ్యే ఒక అవకాశం భూమి మీద ఉంది అని ఈ యొక్క వచనాలను బట్టి మనం తెలుసుకోగలం. ఈ విధంగా చూసుకున్నట్టయితే అండి చాలా వరకు అందరూ కూడా ఈ విధంగానే రాజులుగా ఎదిగిన వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నట్టు మనం చూడగలం. ఇకపోతే ఈ యొక్క రాజులు ఏ యొక్క ప్రాంతాన్ని లేకపోతే ఏ యొక్క దేశాన్ని తాము గెలుస్తారో ఆ యొక్క ప్రదేశాన్ని లేకపోతే ఆ ప్రాంతాన్ని లేకపోతే ఆ యొక్క దేశాన్ని తమ ఆధీనంలోనికి తద్వారా తెచ్చుకుంటారు. ఇంకా తమ ఆధీనంలో ఉన్న ప్రజలను తమ ఇష్టానుసారంగా పాలిస్తారు. ఇంకా చెప్పాలి అనేసి అంటే అండి వారందరూ కూడా తాము గెలిచిన ఏ ప్రదేశం అయితే ఉంటుందో, లేకపోతే ఏ ప్రాంతం అయితే ఉంటుందో, లేకపోతే ఏ దేశం అయితే ఉంటుందో, తాము గెలిచిన ఆ యొక్క ప్రాంతంలో వారు నివసిస్తూ ఉంటారు కనుక వారందరూ కూడా ఈ యొక్క రాజుల్ని తమకు రాజుగా అంగీకరించేందుకు, ఇంకా తమ యొక్క ఆ యొక్క రాజు అధికారానికి లోబడేందుకు నేర్చుకోవాలి అని కూడా ఆజ్ఞలు వీరు జారీ చేయడం కూడా జరుగుతుంది ఆ యొక్క పరిపాలనలో. ఇంకా తద్వారా ప్రజలందరూ కూడా ఆ యొక్క ఆజ్ఞల్ని శిరసావహించేవారు. తద్వారా ఆయనను రాజుగా అంగీకరించేవారు. ఇంకా ఆయన యొక్క అధికారానికి లోబడేవారు. ఇంకా ఆ యొక్క విషయాలకు గుర్తుగా పన్నులు కట్టేవారు అన్నమాట. ఆ యొక్క పన్నుల ద్వారా ఆ యొక్క రాజులు తమ జీవితాల్ని చెప్పాలంటే విలాసవంతంగా గడిపేవారు. ఇంకా కొంతమంది మంచి రాజులు అయితే ప్రజల యొక్క అవసరతల్లో కూడా సహాయపడిన సందర్భాలు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇలాంటి రాజులు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా వరకు అంటే ప్రజల దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కోవడం, విలాసవంతంగా జీవించడం, ఇలా తమ జీవితాలను గడిపిన రాజులే చరిత్రలోకి పోయి మనం చూసుకున్నట్టయితే చాలామంది కనిపిస్తారు.
పోతే చాలా వరకు ఏంటి అంటే ప్రజల నుంచి పీక్కు తినే వాళ్ళే తప్పితే ఈ యొక్క రాజులు ప్రజలకంటూ స్వయంగా తమ చెప్పాలంటే తమ సొంతమైన ఆస్తిలోంచి, లేకపోతే తమ సొంత ధనాగారంలోంచి, లేకపోతే తమ స్వశక్తితో సంపాదించిన విషయాల్లోంచి ఏవి కూడా వీళ్ళు దానం చేసేవాళ్ళు అయితే కాదు ఈ యొక్క రాజులు అనబడిన వాళ్ళు. ఎంతసేపు కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం పన్నుల్ని, తద్వారా ఆ యొక్క ధనంతో విలాసవంతంగా జీవించడం, చాలా వరకు ఇవే చేసేవాళ్ళు. కొంతమంది రాజులు మాత్రం ప్రజల యొక్క అవసరతల్ని సైతం గుర్తించి వాళ్ళ యొక్క అవసరతలకు అవసరమైన ధనాన్ని కూడా ఇవ్వడం, తద్వారా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించేందుకు గాను అవసరమైన ఏర్పాట్లు చేయడం కూడా చేసేవాళ్ళు. ఇది చెప్పాలంటే రాజుల, లేకపోతే చక్రవర్తుల, లేకపోతే చతుర్థాధిపతుల, లేకపోతే సామంతరాజుల యొక్క జీవన విధానం అన్నమాట. ఇంకా వారు ప్రజలతో లేకపోతే ప్రజల విషయమై వారి ప్రవర్తన విధానం ఈ విధంగా ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా ప్రజలు వారి యొక్క అధికారం కింద ఉంటారు కాబట్టి, లేకపోతే వారి యొక్క వారు గెలిచినటువంటి, లేకపోతే యుద్ధం చేసి వారు జయించి సంపాదించినటువంటి ప్రాంతంలో వీరు నివసిస్తూ ఉంటారు కనుక వారి అధికారానికి ప్రజలందరూ కూడా లోబడుతూ పన్నులు చెల్లించేవారు. ప్రజలకు ఈ యొక్క రాజులు ఏమీ చేయకపోయినప్పటికీ కూడా రాజును ఆ విధంగా అనగా రాజు విషయమై ఈ విధంగా తమ గౌరవాన్ని వ్యక్తం చేసేవారు. ఇంకా చెప్పాలంటే రాజుని ఈ విధంగా గౌరవించేవారు. ఇది చెప్పాలంటే అంటే ఒక విధంగా మరొకసారి చెప్తాను ఈ యొక్క విషయాన్ని. రాజులు ఎంతసేపు కూడా ప్రజల నుంచి తీసుకునేవారు తప్పితే స్వయంగా స్వశక్తితో కష్టపడిన విషయాలు ఏవి కూడా ప్రజలకైతే ఇచ్చేవారు కాదు. ఎంతసేపు కూడా ప్రజల నుంచి తీసుకునేవారు, తమ జీవితాన్ని విలాసవంతంగా తద్వారా గడిపేవారు. ఇది రాజుల యొక్క విషయం. ఇక దేవుని విషయానికి వస్తే ఈ రాజుకి, దేవుడికి మొదటగా యేసుక్రీస్తు ప్రభువు వారు కైసరు విషయం, చక్రవర్తి అయిన కైసరు విషయం ఆయన ప్రస్తావించాడు కాబట్టి కైసరు విషయమే నేను మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత దేవుని విషయమై ఆయన మాట్లాడాడు కాబట్టి, లేకపోతే ప్రస్తావించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు, అందుకే నేను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఆ విధానాన్ని ఫాలో అవుతూ తర్వాత దేవుని విషయాన్ని తీసుకొస్తున్నాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరైతే వచ్చి ప్రశ్న అడిగారో పన్నుల విషయమై, ఆ యొక్క అడిగిన వ్యక్తులు దేవునికి సంబంధించిన ప్రశ్నలు ఏవి కూడా అడగలేదు. అయినప్పటికీ కూడా దేవుని విషయమై యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ప్రస్తావించడం మనం గమనించాల్సి ఉంది. ఎందుకు అనేసి అంటే, ఇక్కడ ఆ కాలానికి దేవుణ్ణి చాలా వరకు ప్రజలు మర్చిపోవడం జరిగింది. ఇంకా రాజుని, ఇంకా చెప్పాలంటే తమ మతాచారాల్ని గొప్ప చేసి చూస్తూ, ఇంకా ఆధిపత్యం కోసం ప్రాకులాడడం కూడా జరిగింది. అందుకే యేసుక్రీస్తు వాళ్ళెవరు కూడా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు దేవుని విషయమై దేన్ని కూడా ప్రస్తావించలేదు. అయితే దేవుని గురించి ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అక్కడ. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రహించడం జరిగింది. ఇంకా తద్వారా దేవుని విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇంకా దేవునికి కూడా ప్రజలు కేవలం రాజుకు మాత్రమే కాదు, దేవునికి కూడా ఇవ్వాల్సినవంటూ ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ తెలియజెప్తూ, ఆయనకు కూడా ఇచ్చుకోవాల్సినవి ఉన్నాయి, ఇవ్వండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే, ఆలోచిస్తే ప్రియులారా, ఒక విషయాన్ని మనం చూసుకుందాం. ఇక ఇందాక చెప్పుకున్నట్టు రాజు గురించి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు దేవుని గురించి చెప్పుకుందాం. దేవుడు అనగా సృష్టికర్త అయిన దేవుడు అనగా ఈ యొక్క మనం ఈరోజు ఏ భూమి మీద అయితే ఉంటున్నామో ఆ యొక్క భూమిని, మనకు పైగా కనిపించే ఆకాశాన్ని, ఇంకా మన చుట్టూ ఉన్న ప్రకృతిని, ఈ మొత్తాన్ని కూడా, ఇంకా చెప్పాలంటే మనల్ని సైతం సృష్టించిన దేవుడు అనగా సృష్టికర్త అయిన దేవుడు ఉన్నవాడు అను
పేరు కలిగిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఆ యొక్క దేవుని గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఇక ఇంతకుముందు చూసుకున్న రాజుకి దేవునికి మనం పోలిక చూసుకున్నట్టయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ఒకదానికొకటి. ప్రతి విషయంలో కూడా రాజుకి దేవునికి మనం ఒకసారి పోల్చి చూసినట్టయితే, రాజులు ఇందాక చెప్పుకోం కదండి, రాజులు ప్రజల నుంచి తీసుకుంటారు, విలాసవంతంగా తమ జీవితాలను గడుపుతారు అని అనుకున్నాం కదండి. అయితే దేవుడు అలా కాదండి. దేవుడు ఎలా ఉంటాడు అనేసి అంటే ప్రజల నుంచి ఏమీ తీసుకోడండి, ఇంకా ప్రజలకే అన్నీ ఇస్తాడు. అన్నీ కూడా ప్రజలకు ఆయనే ఇస్తాడు తప్పితే ఆయన మాత్రము ప్రజల నుంచి ఏ వస్తువు కూడా తీసుకోడు. ఎందుకు అలా అనేసి అంటే అండి, దేవునికి ఇవ్వాల్సినవి ఏ వస్తువులైతే కాదు కనుక వస్తువులను ఎప్పుడు కూడా దేవుడు మనుషుల నుంచి ఆశించలేదు, ఇంకా కాబట్టి ఆశించడు కూడా. అయితే అయితే దేవునికి కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి మనిషి దగ్గర. అదేంటండి, ఏ వస్తువులు కూడా దేవుడు ఆశించినప్పుడు ఇంకా మనుషులు ఏమి ఇస్తారు అనేసి డౌట్ రావచ్చు, లేకపోతే అనుమానం రావచ్చు చాలామందికి. అక్కడికే వస్తున్నాను. ఆలోచిద్దాం ఈరోజు ఆ విషయాన్ని ముఖ్యంగా. పోతే ఇంతకీ మనుషులు దేవునికి ఇవ్వాల్సిందేంటి? దేవుడు ఇంతకీ ఏం కోరుకుంటున్నాడు మనుషుల నుంచి అన్న విషయాన్ని ఈరోజు ఆలోచిద్దాం. ఇంతకీ దేవునివి అని యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదండి, ఇందాక మనం చదువుకున్నట్టు. చదువుకుందాం ఇంకొకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం మరొకసారి చదువుకుందాం. అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పాను అంటున్నాను. పోతే ఇక ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది మనము. ప్రజలకు చెప్తున్నాడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం చెప్తున్నాడు అనేసి అంటే, కైసరువి కైసరుకు చెల్లించుడి, దేవునివి దేవునికి చెల్లించుడి అని అంటున్నాడు. ఇక్కడ ఆలోచిస్తే అండి ఒకసారి, కైసరువి ఏవైతే ఉన్నాయో వాటిని కైసరుకు చెల్లించుడి అని అంటున్నాడు కదా. ఇక్కడ కొంచెం ఆలోచించి గమనించినట్టయితే కైసరువి ఏవైతే ఉన్నాయో అవి ప్రజల దగ్గర ఉన్నాయి అని అంటున్నాడు. కైసరువి ఏవైతే ప్రజల దగ్గర ఉన్నాయో అవి కైసరుకు చెల్లించండి అని అంటున్నాడు మొదట. ఆ తర్వాత దేవునివి అని అంటున్నాడు, దేవునికి చెల్లించుడి అని కూడా అంటున్నాడు. అనగా దేవునివి ఏవైతే ఉన్నాయో ఆ దేవునివి కూడా దేవునికి సంబంధించినవి కూడా ప్రజల దగ్గరే ఉన్నాయి అని అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకా వాటిని దేవునికి చెల్లించుడి అని కూడా అంటున్నాడు ఇక్కడ. ఏమండి, ఈ విధంగా ఆలోచిస్తే మనుష్యుల దగ్గర అండి, అనగా సామాన్య ప్రజల దగ్గర కైసరుకు సంబంధించినవి ఉన్నాయి, దేవునికి సంబంధించినవి ఉన్నాయి. ఆలోచిస్తే ఈరోజు ఈ యొక్క విషయాల్లోంచి ఈ యొక్క సత్యం బయటకు వస్తుంది. గమనిద్దాం ఈరోజు. ఇక్కడ మరొకసారి ఆలోచిద్దాము. సామాన్య ప్రజల్ని ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క సామాన్య ప్రజల దగ్గర కైసరుకు సంబంధించినవి ఉన్నాయి, దేవునికి సంబంధించినవి ఉన్నాయి. సంబంధించనివి కావు, కైసరుకు సంబంధించినవి ఉన్నాయి, దేవునికి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా వాళ్లకు సంబంధించినవి ప్రజల దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఈ కైసరు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో కైసరుకు సంబంధించిన వాటిని కైసరుకి ఇవ్వండి. ఇంకా దేవునివి ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవి దేవునికి ఇవ్వండి అని అంటున్నాడు. ఏమండి, ఒకసారి బాగా లోతుగా ఆలోచిద్దామండి ఈరోజు. చాలా రోజుల తర్వాత ఒక మంచి చెప్పాలంటే అండి, ఒక మంచి సందేశాన్ని అందరికీ అందించేందుకు నాకు ఈ విధంగా అవకాశం వచ్చింది అని నేను తలుస్తున్నానండి. అందుకే ఈ విధంగా చాలా వివరంగా వెళ్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా ఓర్పుగా ఉండి ఈ యొక్క విషయాల్ని ఆలోచించి అర్థం చేసుకుని గ్రహించాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క విషయంలో నాకు సహకరించండి. పోతే ఇక విషయానికి వస్తే,
దేవునికి సంబంధించినవి ఇంకా కైసరుకు అనగా దేవునికి సంబంధించినవి ఇంకా కైసరుకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ప్రజల దగ్గర ఉన్నాయి అని అంటున్నాడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇంతకీ ఆలోచిద్దామండి, కైసరువి ఏమున్నాయి ఇంతకీ, ఇంకా దేవునివి ఏమున్నాయి? ముందుగా కైసరు గురించే ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగే ఇప్పుడు కైసరు గురించే చెప్పుకుందాం. అనగా కైసరు ఏవి అన్న విషయం, ఇంకా అవి ప్రజల దగ్గర ఉన్న విషయం మాట్లాడుకున్నాం. ఇంకా కైసరువి అని ఇందాక యేసుక్రీస్తు ప్రభుల వారు వేటిని ఉద్దేశించి అన్నారు, ఇంకా వాటిని కైసరువి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా నిర్ణయించారు లేకపోతే నిర్ధారించారు అన్న విషయాన్ని మనము ఒకసారి పరిశీలనగా చూసి తెలుసుకుందామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరొకసారి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాము. 19వ వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూసుకున్నాం. ఏమనుంది ఇక్కడ? పన్ను చెల్లించడం న్యాయమా? పన్ను చెల్లించడం న్యాయమా కాదా? నీకేమి తోచుతున్నది అని 17వ వచనంలో అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు 19వ వచనంలో ఏం చెప్తున్నాడు అనేసి అంటే, పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు 1 దేనారము తెచ్చిరి అని ఇక్కడ అంటూ ఉన్నాడు. ఇంకా తెచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు ఆయన ఈ రూపమును చెప్పాలంటే ఆ దేనారాన్ని చూపించి అందరికీ కూడా ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం కొంచెం ఆలోచించి గమనించినట్టయితే ఆ యొక్క రూకను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ రూకని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు అంటే, దాని మీద ఒక రూపం ఉంది, ఇంకా చేవ్రాత ఉంది, అవి ఎవరివి అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు అక్కడ జనులు ఏమని చెప్పారు అనేసి అంటే, కైసరువి అని చెప్తున్నాడు. అనగా ఆ జనులు కైసరువి అని జవాబు చెప్తున్నారు. అప్పుడు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా అన్నారు. అందుకు ఆయన అలాగైతే కైసరువి అంటున్నాడు. అంటే ఆ యొక్క పన్నుగా ఆ కాలంలో ప్రజలు ఏవైతే చెల్లించేవారో ఆ రూకల మీద ఎవరి రూపము పైవ్రాత ఉంటుందో ఆ యొక్క రూపము పైవ్రాత ఎవరికైతే చెందుతాయో వారికే ఆ రూకలు కూడా, లేకపోతే ఆ యొక్క రూకల్లోంచి చెల్లవలసిన పన్నులు కూడా ఆ వ్యక్తికే చెల్లాల్సిన విధంగా అప్పట్లో ఒక నియమము నిబంధన అనేది ఉండేదన్నమాట. దాన్ని అనుసరిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఆ యొక్క నియమాన్ని అనుసరిస్తూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడడం జరుగుతుంది. అనగా ఒకరికి సంబంధించిన విషయాన్ని ఏ విధంగా నిర్ణయించాలి భూమి మీద అన్న విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్పడం కూడా మనం గమనించగలం. ఇది ఒక వస్తువు పలానా వ్యక్తిది అని ఎలా మనం నిర్ధారించాలి అంటే, ఆ యొక్క వస్తువు మీద ఆ యొక్క వ్యక్తి పేరు ఇంకా ఆయన యొక్క రూపము ఉండాలి. అప్పుడే ఆ యొక్క వ్యక్తికి అది సంబంధించింది అవుతుంది. ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన రూపం కానీ లేకపోతే ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన పైవ్రాత కానీ లేనట్టయితే ఆ యొక్క వస్తువు ఆ వ్యక్తికి చెందినది కాదు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారండి. ఈ విధంగా ఆలోచించినట్టయితే కైసరువి అని ఏ విధంగా చెప్తున్నాడో మనం ఇప్పుడు చూసుకున్నాం. కైసరు అని ఏ విధంగా చెప్తున్నాడు? ఆ యొక్క రూకల్ని అనగా ఆ రూకల్ని ఏ విధంగా చెప్తున్నాడు, ఇంకా ఆ యొక్క రూకల్ని ఏ విధంగా కైసరు అని చెబుతూ అందులోంచి చెల్లాల్సిన పన్నుని కైసరుకు చెల్లించాలని ఏ విధంగా చెప్తున్నాడు అంటే, దాని మీద ఉన్న ఆ యొక్క రూకల మీద ఉన్న రూపాన్ని ఇంకా పైవ్రాతని బట్టి ఆ రూకలు కైసరుకు చెందినవి అంటున్నాడు. ఇంకా ఆ యొక్క రూకల్లోంచి కైసరుకి ఏదైతే చెల్లాల్సిన పన్ను ఉందో ఆ యొక్క పన్ను
కైసరుకే చెల్లించాల్సి ఉంది, చెల్లించుడి అని కూడా చెప్తూ ఉన్నాడండి. ఈ విధంగా ఆలోచిస్తే ఇంకా పోతే ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించినట్టయితే అండి, ట్యాక్స్ అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ఈనాటికి కూడా ఈనాటి విషయాలను మనం ఆలోచిస్తే ట్యాక్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా కట్టాల్సిందే. వారు దేవుని పిల్లలు కావచ్చు, లేకపోతే అన్యజనులు కావచ్చు, ట్యాక్స్ అంటూ ట్యాక్సే ప్రభుత్వానికి మనము చెల్లించి తీరాలి. ఎందుకు అంటే ప్రభుత్వం అనేది ఊరికే అయితే ఈ యొక్క భూమి మీదకి రాలేదండి. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క ప్రభుత్వాలు అనేవి దేవుని ద్వారానే ఈ యొక్క భూమి మీద ఆరంభం అవడం జరిగింది. లేకపోతే రాజ్యాధికారాలు కావచ్చు, ఈ యొక్క భూమి మీద దేవుని ద్వారానే ఆరంభం అవడం జరిగింది. అవన్నీ కూడా దేవుని ద్వారా ఆరంభమయ్యి చెప్పాలంటే ఉనికిలో ఉండడం కూడా దేవుని ద్వారానే ఉనికిలో ఉండడం మనం వాక్య లోతుల్లోనికి వెళ్ళినట్టయితే మనం చూసుకోవచ్చు ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా. కాబట్టి ఆ అధికారానికి ఎప్పుడూ కూడా లోబడాలి అనగా బైబిల్కి అనుగుణంగా ఉన్నంత వరకు కూడా మనం లోబడాలి. బైబిల్కి వ్యతిరేకమైన ఒక శాసనం కానీ లేకపోతే ఆజ్ఞ కానీ ఏదైనా వచ్చినప్పుడు దానికి లోబడకూడదు. అంతేగాని బైబిల్కి అనుగుణంగా ఉన్న ఏ ఒక నియమం కావచ్చు, నిబంధన కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు లోబడ్డంలో తప్పు లేదు. ఇంకా వాడు అనగా ప్రభుత్వం నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు విధించిన కట్టడకు లోబడ్డం కూడా తప్పు కాదు. ఇంకా చెప్పాలి అనేసి అంటే ప్రభుత్వం అనేది దేవుడు స్థాపించగానే వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని గౌరవించడం దేవుణ్ణి గౌరవించడంతో సమానమవుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ఎదిరించడం దేవుని ఎదిరించడంతో సమానమవుతుంది. అందుకే బైబిల్లో కూడా స్పష్టంగా ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అధికారం ఎదిరించేవాడు దేవుని ఎదిరించేవాడు అని ఉంటుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, అధికారానికి లోబడ్డం అయితే తప్పు కాదు, లోబడకపోవడమే తప్పు. పోతే ఇక విషయానికి వచ్చినట్టయితే ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఇక ఇందాక చెప్పుకున్న విషయం ప్రకారం ఈ ప్రతి మనిషికి కూడా సొంతమైనవి ఉంటాయి కదండి. వాటిని ఏ విధంగా నిర్ణయించాలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది కైసరు విషయాన్ని ఉద్దేశిస్తూ. ఇక ఆ తర్వాత దేవునివి దేవునికి ఇవ్వండి అని కూడా అంటున్నాడు. కైసరు ఏంటో చూసుకున్నాం ఇందాక, ఇప్పుడు దేవునివి దేవునికి ఇవ్వండి అంటున్నాడు. అనగా దేవునివి కూడా మీ దగ్గర ఉన్నాయి, వాటిని దేవునికి ఇవ్వండి అని అంటున్నాడు. ఇంతకీ దేవునివి కైసరు అంటే ఇందాక తెలిసింది. ఇప్పుడు దేవునివి చూసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇంతకీ దేవునివి ఏంటి? మనుషుల దగ్గర ఏమున్నాయి ఇంతకీ దేవునివి? ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ తేలే విషయం ఏంటో తెలుసా? యావత్తు ఈ యొక్క భూమి కావచ్చు, ఆకాశం కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రకృతి కావచ్చు, ఇంకా చెప్పాలంటే మనకి ఈరోజు ఉన్న జీవితం కావచ్చు, లేకపోతే మనకున్న ప్రాణం కావచ్చు, ఇంకా మనలో పెట్టిన చెప్పాలంటే ఆత్మ కావచ్చు, ఇంకా ఈ లోకంలో మనకున్న ఆయుష్కాలం కావచ్చు, ఇంకా ఈ లోకంలో మనకున్న ప్రతీదీ కావచ్చు, చెప్పాలంటే దేవునివే. ఇంకా దేవుని నుంచి మనకు లభించినవే. ఆ విధంగా చూసుకుంటే ఇవన్నీ కూడా సమస్తము, ఈ సృష్టిలో సమస్తము కూడా దేవునివే. అవే ఈరోజు మనమందరం కూడా కలిగి ఉన్నాం. ఆలోచిస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్రియులారా గమనించండి, దేవునివి ఏమున్నాయి మా దగ్గర అంటే ఏమీ లేవే, మేము సంపాదించుకున్నవే ఉన్నాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. దేవుని నుండి పొందినవే మన దగ్గర ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే దేవునివే. ఆయన సమస్తము కూడా మన దగ్గర ఉన్నవన్నీ కూడా దేవునివే. మనం సమస్తము కలిగి ఉన్నాం. అనగా మనం కలిగి ఉన్నాం అన్నీ కూడా దేవునివే అని చెప్తున్నాను నేను ఇక్కడ. చూస్తే ప్రియులరా మనం ఆలోచించినట్టయితే ముందుకు వెళ్దామండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క భూమి కావచ్చు, లేకపోతే చుట్టూ ప్రకృతి కావచ్చు, పైన ఆకాశం కావచ్చు, లేకపోతే మనం కావచ్చు, మన ప్రాణం కావచ్చు, ఆత్మ కావచ్చు, ఈ యొక్క దేహం కావచ్చు, లేకపోతే ఈ లోకంలో మన జీవితం కావచ్చు, మొత్తము ఆయనవే అని చెప్పుకున్నాం కదండి. అయితే ఇవన్నిటినీ కూడా సమర్పించేయాలని అర్థమా ఇక్కడ? కాదండి, కాదు. మరి ఏవి సమర్పించాల్సినవంటూ ఉన్నాయి కొన్ని, సమర్పించాల్సినవంటూ ఉన్నాయి కొన్ని. అవి
సమర్పించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్తున్నాడు. కానీ దేవునివి ఆయన ప్రతిదాన్ని కూడా ఆయనకు ఇవ్వాలి అని అయితే చెప్పడం లేదు. ఎందుకు అనేసి అంటే అండి, ఒకసారి చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము ఒకసారి చూసుకుందాము. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము. ఇక ఆలోచిస్తే కీర్తన, ఇందాక చెప్పుకున్నట్టు కీర్తన 115వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూసుకుందాం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రియులరా, ఈ విధంగా మనం ఆలోచించుకున్నట్టయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవునివి అని అంటే దేవునివి, ఇంతకీ దేవునివి ఏంటి అని మనం ఆలోచిస్తే అండి, ఈ యొక్క సృష్టిలో చెప్పాలంటే అండి, ఈ యొక్క సృష్టే దేవుడు సృజించగా వచ్చిందండి. ఆ విధంగా చెప్పాలంటే సృష్టి అనగా ఈ యొక్క భూమి కావచ్చు, పైన ఉన్న ఆకాశం కావచ్చు, చుట్టూ ఉన్న ప్రకృతి కావచ్చు, సారీ క్షమించాలి. మొత్తానికి ఒక మాటలో చెప్పుకోవాలంటే మొత్తం యావత్తు కూడా దేవుడు సృజించగా వచ్చిందే కనుక దేవునికే చెందుతుంది మొత్తం అంతా కూడా. ఆ విధంగా చూసుకుంటే మొత్తం ఉన్నదంతా కూడా దేవునిదే, లేకపోతే దేవునికి చెందిందే, లేకపోతే దేవునికే చెప్పాలంటే ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా, ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవునికే చెందుతుంది. అయితే ఆ విధంగా చూసుకున్నట్టయితే అండి, దేవునివి అని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇక్కడ మొత్తం దేవుందే కలవు కాబట్టి, లేకపోతే దేవుడు సృజించగానే మొత్తం వచ్చింది కాబట్టి, ఇంకా చెప్పాలి అనేసి అంటే ఈ యొక్క సృష్టిలో ఉన్న మనుషులైన మనం సైతం, మనం అనగా ఈరోజు మనకున్న ఈ యొక్క దేహం కావచ్చు, ఈ యొక్క దేహానికి ఉన్న ఆయుష్కాలం కావచ్చు, లేకపోతే ఈ యొక్క దేహాన్ని లోపలుండి నడిపిస్తున్న ఆత్మ కావచ్చు, ఇంకా ఈ యొక్క దేహానికి ఉన్న ప్రాణం కావచ్చు, ఆయన ఇవ్వగా వచ్చిందే. ఈ విధంగా చూసుకున్నట్టంటే అండి, ప్రతి మనిషి కూడా ఈరోజు లోకంలో ఉన్నాడు అంటే దేవుడు సృజించగానే వచ్చాడు, ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా చూసుకున్నట్టంటే అనగా ఈ విధంగా చూసుకున్నట్టయితే అండి, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యావత్ సృష్టి మొత్తం కూడా దేవునికే చెందింది. ఆ విధంగా దేవునిదే, ప్రతి ఒక్కటి కూడా దేవునిదే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఏవి దేవునివో వాటిని దేవునికి చెల్లించుడి అని అంటున్నాడు అనేసి అంటే అండి, ఈ యొక్క యావత్ సృష్టిని చెల్లించాలి అన్న అర్థంతో కూడిన విధంగా ఆ మాట పలుకుతున్నాడా అని మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా కాదండి. ఎందుకు అనేసి అంటే అండి, ఇవన్నీ కూడా దేవునివి అయినప్పటికీ కూడా వీటిలో అనగా ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఫలానా వ్యక్తిది అని ఒక వస్తువుని కానీ లేకపోతే దేన్నైనా కానీ నిర్ణయించాలి అంటే వాటి మీద ఏముండాలి అని ఇందాక చెప్పాడు అని మనం ఆలోచించుకున్నట్టయితే అండి, వాటి మీద మొదటగా ఆ వ్యక్తి చేవ్రాత ఉండాలి. ఇంకా అంతకంటే ముందుగా రూపం ఉండాలి. అప్పుడే ఆ యొక్క రూపము ఇంకా చేవ్రాత ఉన్నప్పుడే ఆ యొక్క వస్తువులు ఫలానా వ్యక్తికి చెందినవి అవుతాయి అని, మనుషులకు చెందిన వస్తువుల గురించే ఇక్కడ చెప్పాడు కదండి. ఆ విధంగా చూసుకున్నట్టయితే దేవునివి అని అంటున్నప్పుడు దేవుడు మనిషి కంటే గొప్పవాడండి, ఎప్పుడు కూడా మనిషి కంటే తక్కువవాడు కదా. ఈ విధంగా ఆలోచించుకున్నట్టయితే మనిషికి సంబంధించిన వస్తువులనే ఒక మనిషివి అని నిర్ణయించేందుకు ఆ యొక్క వ్యక్తి రూపము, పైవ్రాత లేకపోతే చేవ్రాత అవసరమైనప్పుడు, లేకపోతే పైవ్రాత అనే అనుకుందాంలేండి, పైవ్రాత అనే రాయబడింది కదా కాబట్టి పైవ్రాత అనే అనుకుందాం. పోతే వాటిని బట్టి నిర్ణయించినప్పుడు దేవునికి సైతం దేవునివి అని నిర్ణయించేందుకు అదే విధమైన క్వాలిటీస్ అవసరమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పకనే చెప్తున్నాడు అని ఇక్కడ మనం గ్రహించాలి. అనగా దేవునివి, ఫలానావి దేవునివి అని నిర్ణయించేందుకు కైసరు అని ఇందాక ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్ధారించాడో ఒక రూకల విషయంలో, ఇంకా
ప్రతి మనిషికి కూడా స్వాస్థ్యం అనేది ఈ యొక్క ప్రపంచంలో ఉంది. ఇంకా ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఈ విధంగా గుర్తించాలి అని చెప్పకనే ఒక విషయాన్ని చెప్పినట్టుగా మనం చూసాం కదండి ఇందాక. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మహా గొప్ప జ్ఞానంతో ఆ యొక్క మాట చెప్పడం జరిగింది. ఇంకా ఈ విధంగా ఆలోచించినట్టయితే అండి, దేవునివి సైతం ఈ యొక్క సృష్టిలో ఉన్నాయి అని అంటున్నాడు. ఇంకా వాటిని దేవునికి చెల్లించండి అని అంటున్నాడు. ఇంతకీ దేవునివి ఏంటి అనేసి అంటే, దేవునివి అని ఇంతకీ ఎలా నిర్ణయించాలి దేన్నైనా అని ఆలోచించినట్టయితే, ఈ కైసరువి అని నిర్ణయించేందుకు ఏదైతే ప్రక్రియని యేసుక్రీస్తు ప్రభుల వారు వాడటం జరిగిందో అదే ప్రక్రియని దేవుని విషయంలో కూడా వాడినట్టయితే దేవునివి ఏవి, ఇంకా ఆయనకు చెల్లించాల్సి వాటిని ఎలా చెల్లించాలి అన్న విషయం కూడా బయటకు వస్తుంది. మొదటగా దేవునివేవి అన్న విషయాన్ని చూసుకుందాం. దేవునివేవి అన్న విషయాన్ని ఎలా నిర్ణయించాలి అంటే, దేవుని రూపం ఉండాలి. ఇక్కడ కైసర్వి అని ఎలా నిర్ణయించాడు అంటే, కైసర్ రూపాన్ని చూపించాడు, ఇంకా పైవ్రాత చూపించాడు. అవి ఎక్కడైతే ఉంటాయో అవి కైసర్వి అని అన్నాడు. అలాగే దేవునివి అని నిర్ణయించాలి అంటే కూడా అదే ఒక ప్రక్రియని మనం అనుసరించాలి అని అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ విధంగా ఆలోచించినట్టయితే దేవునివి అని ప్రత్యేకించి కొన్ని విషయాలను ఉద్దేశించి చెప్తున్నాను. యావత్ సృష్టి మొత్తాన్ని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు. ఎందుకు అనేసి అంటే అండి, దేవునివి అని నిర్ణయించాలి అనేసి అంటే, ఇందాక మనం ఆలోచించిన పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ దేవునివి అని దేన్నైనా అనాలి అంటే ముందుగా వాటి మీద దేవుని రూపం ఉండాలి, ఇంకా ఆయన యొక్క పైవ్రాత ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే ఏదైనా కానీ దేవునిది అవుతుంది. ఆ రెండు లేనప్పుడు దేవునిది కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది ఎలాగండి? మరి వాస్తవానికి సృష్టి అంతా దేవుడే కదా సృజించాడు. ఇంకా ఆ విధంగా చూస్తే దేవుందే కదా మొత్తము అని అంటే నిజమే, కాదని ఎవరు అనలేరు. దేవుడే దేవుడే సృజించాడు. ఇంకా ఆ విధంగా సృజించిన విషయాన్ని బట్టి చూసుకున్నట్టయితే దేవుందే సమస్తం. అయితే దేవుడు ఈ యొక్క భూమి యావత్తును కూడా, అనగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వృక్షాన్ని కావచ్చు, లేకపోతే జంతువుని కావచ్చు, పక్షుల్ని కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కదాన్ని కావచ్చు మనుష్యుల వశానికి అప్పగించేయడం జరిగింది, అనగా మనుషులకు ఇచ్చేయడం జరిగింది. ఆ విధంగా మనుష్యులకు ఆయన ఇచ్చేసాడు గనుక మనుష్యులదిగా సమస్తము కూడా మారిపోయింది. ఆ విధంగా ఇప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనిషికి సొంతమైంది. ఇక చెప్పాలి అంటే ఇంకా ఆ విధంగా మనుష్యులకు సొంతమైంది కనుక ఇప్పుడు అది దేవునిది కాదు. అయితే దేవునిదేంటి మరి? దేవునిది ఏంటి అని అంటే, దేవుని రూపము, దేవుని పైవ్రాత దేని మీద ఉంటుందో, దేనికైతే ఉంటుందో అదే దేవునిది. ఈ విధంగా చూసుకున్నట్టయితే అండి, ఈ యొక్క సృష్టిలో దేనికి కూడా, భూమికి కావచ్చు, లేకపోతే ఆకాశానికి కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న చెట్లకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క భూమి మీద ఉన్న పశువులకు కావచ్చు, పక్షులకు కావచ్చు, లేకపోతే జంతువులకు కావచ్చు, జలచరాలకు కావచ్చు, దేవుని రూపము పైవ్రాత లేదండి. మరి దేనికి ఉందయ్యా అని అంటే, మనుష్యులమైన మనకుందండి దేవుని రూపము. ఇంకా ఆయన యొక్క రాత ఎలా అన్న విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ఇంకా ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న తలెత్తొచ్చు. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవునికంటూ రూపం ఉందా? ఆయన ఆత్మ కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్టుగా ఆయన ఆత్మ కదా. అలాంటప్పుడు దేవునికి రూపం ఉంటుందా, అనగా ఆత్మకు రూపం ఉంటుందా? ఇంకా చెప్పాలంటే ఆయనకంటూ ఆ విధంగా ఒక పోలిక అనేది ఉంటుందా అని కూడా చాలామందిలో తలెత్తొచ్చు. నిజమే, ఆయన ఆత్మే. ఆత్మ అయినంత మాత్రాన పోలిక రూపము ఉండదని చాలామంది అనుకుంటారు. అయితే ఒకవేళ ఇది నిజమైతే, ఆయనకు రూపము లేకపోతే పోలిక ఏది లేకపోయినట్టయితే, ఇంకా ఆయనకంటూ చెప్పాలంటే పైవ్రాత అంటే ఆయన పేరు అని అనుకోవచ్చు మనం. ఇక్కడ పోతే విషయానికి వస్తే ఆయన పేరు ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. ఉన్నవాడు,
లేదా సమస్తమును సృజించినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సజీవుడై ఉండేవాడు, ఆది అంతాలు లేనివాడు అని మనం చెప్పుకోవచ్చు. పోతే ఆయనకు ఈ యొక్క గుణాలన్నీ కలిగినవాడు కాబట్టి, ఈ యొక్క గుణాలన్నీ ఆయన కలిగినవాడు కాబట్టి ఆయనకు ఉన్నవాడు అని పేరు తనకు తానుగా ఆయనే పెట్టుకోవడం, దాన్ని మనుషులైన మనకు తెలియజెప్పడం తన గ్రంథం ద్వారా మనం చూసుకోగలం. పోతే ఇక విషయానికి వచ్చినట్టయితే ఆయనకంటూ ఒక రూపము ఇంకా పోలిక చాలామంది లేదనుకుంటారు. ఒకవేళ ఇది నిజమైతే ఆయన నరులను సృజిస్తూ ఆదికాండంలో, అనగా బైబిల్లో మనం మొదటి పుస్తకమైన ఆదికాండంలో మొదటి అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఏం చెప్పాడు అక్కడ అనేసి ఒకసారి మనం చూసుకున్నట్టయితే అండి, చదువుకుందామండి ఒకసారి, చదువుకుందాం. అక్కడ ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటున్నాడండి. అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని అంటున్నాడండి. ఇక్కడ అనగా నరులు ఎవరైతే ఉన్నారో వారిని, ఈరోజు నరులు ఎవరైతే అనగా మనుషులమైన మనం ఎవరైతే ఉన్నామో మనల్ని లేదా మన ఆది పితరులైన ఆదాము హవ్వల్ని తయారు చేయాలి అని అనుకుంటున్నాడు. ఇంకా వారిని ఏ విధంగా తయారు చేయాలో కూడా ఆయన నిర్ణయించుకుంటున్నాడు. ఇక్కడ ఏ విధంగా తయారు చేయాలి అనుకుంటున్నాడు అంటే, వారికి మన స్వరూపం ఇద్దాం, ఇంకా మన పోలికనిద్దాం. ఆ విధంగా మన స్వరూపము మన పోలికతో వారిని చేద్దాము అని అనుకుంటున్నాడు ఇక్కడ. ఇంకా ఆ విధంగా చెప్పాలి అంటే ఆ తర్వాత వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పరికెను అని మనం చూసుకోవచ్చండి. ఇంకా తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని అంటున్నాడండి. అనగా ఈ యొక్క వాక్యాన్ని ఈ విధంగా రాయించడం జరిగిందండి దేవాది దేవుడు. పోతే ఈ విధంగా చూసుకున్నట్టయితే దేవుడు ఆత్మ కనుక ఆయనకు రూపము ఇంకా పోలిక లేదు అని అనుకునే వాళ్ళు చాలామందే ఉండొచ్చు. అయితే అది తప్పు అని ఈ యొక్క వాక్య భాగాలు తెలియజేస్తున్నాయి. ఎలాగా అనేసి అంటే అండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదము అని తాను అనుకొని అదేవిధంగా మనుషుల్ని చేసినట్టుగా మనం చూసుకోగలం బైబిల్ నుండి. ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆయనకంటూ ఒక స్వరూపము ఇంకా పోలిక ఉంటేనే కదండి నరులకు ఆయన ఆ యొక్క స్వరూపాన్ని పోలికని ఇచ్చి చెయ్యగలడు. లేకపోతే ఆయనకంటూ ఒక స్వరూపము పోలిక లేకపోతే ఆ యొక్క స్వరూపాన్ని ఇంకా ఆ యొక్క పోలికని ఇచ్చి ఎలా చేయగలడు? చేయలేడు కదా. ఆ స్వరూపము పోలిక ఉన్నప్పుడే కదా మనుషులకు ఆ పోలికని ఇంకా స్వరూపాన్ని ఇవ్వగలడు. సో ఈ విధంగా ఆలోచించినట్టయితే దేవునికంటూ ఒక స్వరూపం అనేది ఉంది, ఇంకా ఒక పోలిక అనేది ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఆయనకంటూ కూడా ఒక పేరు అనేది ఉంది. ఆయన పేరు ఇందాకే చెప్పుకున్నాం, ఉన్నవాడు. ఈ విధంగా ఆలోచించుకున్నట్టయితే అండి, ఇంతకీ ఆత్మకు పోలిక ఏంటండి, ఇంకా ఆత్మకు స్వరూపం ఏంటండి అనే ఒక చెప్పాలంటే ప్రశ్నలు తలెత్తవచ్చు. ఆత్మకు స్వరూపము ఇంకా పోలిక అంటే అండి గుణములు అని అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఎందుకు అనేసి అంటే అవి గుణాలే కనుక. చూద్దామండి. దేవునికంటూ ఒక స్వరూపం, మన స్వరూపము అన్నాడు కదా, ఇప్పుడు ఆయన స్వరూపం ఏంటో చూసుకున్నాం. ఆ తర్వాత మన పోలిక చొప్పున అన్నాడు కదా, ఆ తర్వాత ఆ యొక్క పోలికను కూడా చూసుకున్నాం. సరే చూద్దామండి. బైబిల్ గ్రంథం నుండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నాం. ఇక్కడ ఏముంది? దేవుడు ప్రేమస్వరూపి అని అంటున్నాడు. ప్రేమ గురించి చెప్తూ దేవుని గురించి ఇక్కడ వివరిస్తున్నాడు ఒక విషయాన్ని. ఏంటది? ఆయన రూపాన్ని గురించి ఇక్కడ
యోహాన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వివరిస్తున్నాడు ఒక విషయం. ఏంటది? దేవుడు ప్రేమాస్వరూపి అంటున్నాడు. అనగా దేవునికంటూ ఒక రూపం ఉంది అని మొదటగా చెప్తున్నాడు. ఆ యొక్క రూపం ఏంటంటే ప్రేమ అని చెప్తున్నాడు. ఇక పక్కన 1 అని అంకేసి కింద దాన్ని వివరించాడు చూడండి. ఏమని వివరించాడు? దేవుడు ప్రేమాస్వరూపి అనగా దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని అంటున్నాడు. అనగా ప్రేమ ఏదైతే ఉందో అదే దేవుని రూపము అని అంటున్నాడండి ఇక్కడ. ఇంకా ఆయన స్వరూపం అంటే ప్రేమ అని ఇక్కడ మనం ఈ విధంగా గ్రహించవచ్చు. ఇకపోతే పోలిక అంటే ఏంటో చూసుకున్నాం ఇప్పుడు. పోలిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏముంది? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. దేవుని పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. ఇంకా అంతకంటే ముందు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. అనగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనుష్యులు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ కాలంలో నమ్మి యేసుక్రీస్తు ప్రభుల వారి సంఘంలో చెప్పాలంటే ఒక్కరిగా ఎంచబడిన వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందినవారుగా ఎవరైతే ఆ కాలంలో మారడం జరిగిందో, ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పాలంటే పిల్లలు శిష్యులుగా ఇంకా దేవునికి కుమారులుగా ఎవరైతే మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ దేవునికి మీరు ఇప్పుడు కుమారులు కాబట్టి ప్రియులైన వాళ్ళుగా కూడా మీరు మారాల్సి ఉంది. ఆ విధంగా మారాలి అంటే మీరు నడుచుకోవాల్సిన విధానం ఒకటి ఉంది, ఆ విధంగా నడుచుకోనండి అని అంటున్నాడు. ఇంతకీ ఆ విషయాల్లో ఆయన ఆ విధంగా మాట్లాడుతూ చెప్పకనే ఇక్కడ కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏంటి అనేసి అంటే మరొకసారి చదువుకుంటే అర్థమవుతుంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. దేవుని పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు ఇక్కడ. దేవుని పోలి నడుచుకోవడం అంటే ఏంటండి? ఇంతకీను దేవుని పోలి నడుచుకోవడం అనేసి అంటే అండి దేవుని లాగా కొనసాగడం అని అర్థం. అనగా చెప్పాలి అంటే దేవునికంటూ ఒక పోలిక ఉంది అని చెప్పుకున్నాం కదండి. ఆ పోలిక ఏంటి అంటే ఆయన నడవడిక అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. దేవుని పోలి నడుచుకోవడం అనగా దేవునిలాగా మనం కూడా మన జీవితాన్ని గడపడం అని అర్థం. ఇంకా చెప్పాలంటే దేవుడు నడుచుకుంటున్న విధానం ఏదైతే ఉందో అదే ఆయన యొక్క పోలిక అని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఆ యొక్క పోలిక ఏంటి అనేసి అంటే పరిశుద్ధత అని మనం గ్రహించాలి ఇక్కడ. ప్రియులరా గమనించండి, ఈ యొక్క పోలిక ఏంటి అంటే పరిశుద్ధత అని చెప్పుకున్నాం కదా. ఆ యొక్క పరిశుద్ధతను అనుసరించి నడిచిన వాళ్ళు ఎవరు మొదటగా ఈ యొక్క లోకంలో అనేసి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నడవడం జరిగిందండి. అందుకే ఆయన విషయమై ఆకాశం నుండి స్వయంగా తండ్రే సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి అనేసి అంటే అండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆయన చెప్పడం జరిగిందండి. ఎందుకు అనేసి అంటే అండి ఆయనకు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి ప్రియుడైన కుమారుడిలా ఆయన నడుచుకున్నాడు కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఈ విధమైన సాక్ష్యాన్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. ప్రజలందరి సమక్షంలో ప్రజలకు ఆయన విషయమై చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చుట్టూ ఉన్న ప్రజల కోసం ఆ సాక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రజలకు సైతం ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలండి. ఇశ్రాయేలు ప్రజలు అనగా వారందరినీ కూడా దేవుడు తన బిడ్డలుగా ఎంచుకోవడం జరిగింది, తన దగ్గరకు చేర్చుకోవడం జరిగింది, ఇంకా తన జనాంగంగా ఈ యొక్క లోకంలో జీవింప చేయడం కూడా జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ప్రియులైన పిల్లలుగా ఎవరు కూడా నడుచుకునింది లేదు ఆ కాలంలో. అందుకే వారిలో ఎవరి విషయమే కూడా నా ప్రియులైన పిల్లలు మీరు అనేసి చాలా వరకు తక్కువ మంది విషయమే ఇచ్చాడు తప్పితే అందరినీ ఉద్దేశించి అయితే ఇచ్చింది లేదు. ఇంకా ఈ యొక్క మాట ఏ రోజైతే ఈయన నా ప్రియ కుమారుడు అని ఏ కాలంలో అయితే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి విషయమై తండ్రి అని దేవుడు
వ్యక్తపరుస్తున్నాడు. ఆ యొక్క కాలంలో అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు ప్రియులుగా నడిచిన వాళ్ళు లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. అందుకే ఆ యొక్క విషయాన్ని అందరూ గ్రహించాలనే ఉద్దేశంతో, ఇంకా నాకు ప్రియులుగా ఉండాలి అంటే ఇదిగో ఈయన అనగా యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఈయన ఏ విధంగా అయితే ఈ యొక్క లోకంలో కొనసాగుతున్నాడో ఆ విధంగా కొనసాగండి, అప్పుడు మీరు కూడా నాకు ప్రియులవుతారు అని తండ్రి అయిన దేవుడు ఒక సందేశాన్ని అందిస్తున్నాడు ఆ యొక్క మాట చెప్పడం ద్వారా. ప్రియులరా, ఇక్కడ గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మనం ఇంతకీ ఏం గమనించాలి అంటే దేవునికంటూ కూడా ఒక స్వరూపం ఉంది, ఒక పోలిక ఉంది. ఆ స్వరూపం కావచ్చు, పోలిక కావచ్చు, ఏంటి అనేసి అంటే గుణాలండి, గుణాలు అని మనం గ్రహించాలి. పోతే ఇక విషయానికి వస్తే దేవునికంటూ పోలిక స్వరూపం ఉన్నాయనేది ఇక్కడ మనం దృఢపరుచుకున్నాం. ఇంకా ఆయనకంటూ ఒక పేరుంది అని కూడా నిర్గమాకాండం 3వ అధ్యాయం 14లో కూడా మనము దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే నడుచుకోమని చెప్పారు కదా అండి. ఆ విధంగా ఎవరు నడుచుకున్నారు అని చూసుకున్నాం మనం ఇందాకే. యేసుక్రీస్తు ప్రభుల వారు అని అన్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు నడుచుకున్నారు అని కూడా మనం 2వ వచనంలో చూసుకున్నట్టయితే మనము అర్థం చేసుకోగలం. అయితే ఇప్పుడు మనం మూలానికి అనగా మనం ఏ విషయాలనైతే స్టార్ట్ చేసామో లేదా ఏ విషయాన్నైతే మూలం చేసుకుని ఇంతవరకు మనం మాట్లాడుకున్నాము ఆ విషయానికి ఒకసారి వెళ్ళినట్టయితే దేవునిది లేదా దేవునివి ఈ లోకంలో ఏంటి అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక, ఇంకా దేవుని వ్రాత అనగా దేవుని పేరు దేని మీదైతే ఈ లోకంలో ఉంటుందో అవే దేవునివి అని మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఈ విషయాలు తెలుసుకునే ఒక చెప్పాలంటే ప్రక్రియని మనకే వదిలేయడం జరిగింది. ఇంకా పరిశీలించి తెలుసుకునేందుకు గాను ఈరోజు మనకు బైబిల్ గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మనం గమనిద్దాం. ఇక్కడ మనము గమనించి తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాము అంటే ఈ యొక్క సృష్టిలో దేవుని అంటూ ఉన్నాయి. అవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ లోకంలో జీవించే ప్రజలమైన మన దగ్గరే ఉన్నాయి అని తెలుసుకున్నాం. ఇంతకీ ఏంటవి అనేసి అంటే దేవునివి అని అంటే ఏంటి అంటే మొదటగా ప్రేమ, 2 పరిశుద్ధత అని తెలుసుకున్నాం. ఇంకా అవి ఎవరికి ఇచ్చాడు ఈ ఆరంభంలో అనేసి అంటే అండి మనుషులైన మనకే ఇచ్చాడు. అనగా మొదటగా ఆదాము హవ్వలకి ఇచ్చాడు. ఆ తర్వాత ఆదాము హవ్వల్ని మాత్రమే కదండి ఆయన రూపించి సృజించింది. ఆ తర్వాత ఎవరిని కూడా సృజించలేదు, అందరూ కూడా తల్లి గర్భం గుండా వచ్చేస్తున్నారు అని చాలామంది అనుకుంటారు. అయితే తల్లి గర్భంలో మనల్ని అనగా మనుషులందరినీ కూడా పిండములుగా ఉన్నప్పుడు రూపిస్తోంది ఎవరు అనేసి అంటే స్వయంగా తండ్రి అయిన దేవుడే. ఎలా రూపిస్తున్నాడు అనేసి అంటే ఆయన స్వరూపము, ఆయన పోలిక చొప్పునే రూపిస్తున్నాడు ఇప్పటికీ కూడా. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఆ యొక్క ఆయన దేవుని రూపము, దేవుని యొక్క పోలిక, ఇంకా ఆయన యొక్క పేరు ఎవరి మీద ఉంది లేకపోతే దేని మీద ఉంది అంటే మన మీద ఉందండి. గ్రహిస్తున్నారా? మన మీద ఉంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే దేవునివి ఏవి లేకపోతే దేవునిది ఏది ఈ లోకంలో అంటే మనుషులైన మనమేనండి, ఇంకేదో కాదు. ఆ విధంగా చూసుకున్నట్టయితే అండి మనం సమర్పించాల్సింది ఏంటి ఈ లోకంలో దేవునికి అంటే ఏమండి, ఏంటి ఈ లోకంలో మనం దేవునికి సమర్పించాల్సింది స్థానిక సంఘాల్లో ఉండే చెప్పాలి అంటే సంఘ కాపర్లకు కావచ్చు, లేకపోతే సువార్థికులకు కావచ్చు, వారి అవసరతల్లో వారిని ఆదుకోవడం అయితే తప్పు కాదండి. కానీ అవన్నీ వారికి చెందుతాయి కానీ దేవునికి చెందవు. దేవునికి చెందాల్సినవి ఉన్నాయి. ఆ దేవునికి చెందాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమర్పిస్తే వాటిని మనము సమర్పించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇంకా అవి కాపర్లకో లేకపోతే సువార్థికులకో కాదండి వాస్తవానికి సమర్పించాల్సింది స్వయంగా దేవునికే సమర్పించాలి. అప్పుడు అవి దేవుని అవుతాయి, ఇంకా దేవుడు ఆనందిస్తాడు. అవి కాకుండా కాపర్లకి సువార్థికులకి మనం చెల్లించాల్సినవి చెల్లిస్తూ
చెల్లించాల్సినవి చెల్లిస్తూ దేవునికి చెల్లించాల్సినవి చెల్లించకుండా ఉంటూ కాపర్లకు సువార్థికులకు మేము సహాయపడుతున్నాం కదా, మేము దేవునికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తున్నాము అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకు అనేసి అంటే కాపర్లకు సువార్థికులకు ఇవ్వాల్సినవి కాపర్లకు ఇవ్వాలి. మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించినట్టయితే వారు మన కోసం ఎంతో కష్టపడి సేవ చేస్తుంటారు కదండి. కాబట్టి వాళ్ళని పోషించాల్సిన అవసరం మన మీదే ఉంది. కాబట్టి మనం వాళ్ళని పోషించేందుకు అనగా లేదా వాళ్ళ జీవనాధారానికి అవసరమైన వాటిని అందించేందుకు గాను ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇంకా అందివ్వాల్సిన అవసరం కూడా ఉంది. అవి అందించినంత మాత్రాన దేవునికి చెల్లించాల్సినవి దేవునికి చెల్లించేసామని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ధాన్యం కావచ్చు, లేకపోతే ధనం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అవి మనం వాళ్ళ జీవనాధారమైన అవసరతల నిమిత్తం చెల్లిస్తున్నాం. ఇంకా చెప్పాలి అనేసి అంటే అండి, అవన్నీ కూడా ఇది చెప్పాలంటే అవన్నీ వారికి మనం చెల్లిస్తున్నామంటే అవన్నీ కూడా వారివి మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం వారికి అందిస్తున్నాము అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంతేగాని అవి దేవునివి అని మనం అర్థం చేసుకోకూడదు. దేవునివి ఏవి అనేసి అంటే ఇందాకే చెప్పుకున్నాం, దేవుని రూపము, ఇంకా ఆయన పోలిక, ఆయన యొక్క పైవ్రాత దేని మీద ఉంటే అదే అని మనం చెప్పుకున్నాము. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనం అందించే ధాన్యం మీద కావచ్చు, లేకపోతే వస్త్రాల మీద కావచ్చు, లేకపోతే ధనం మీద కావచ్చు, దేవుని రాత కావచ్చు, దేవుని స్వరూపం కావచ్చు, లేకపోతే దేవుని పోలిక కావచ్చు ఉండవండి. మరి దేని మీద ఉంటాయంటే ఇందాక చెప్పుకున్నట్టు మన మీదే ఉంటాయి. అంటే ఈరోజు మనం చెల్లించాల్సింది ఏంటి అనేసి అంటే అండి, ఇంకా ఎవరికి చెల్లించాలి అనేసి అంటే దేవునికి చెల్లించాల్సింది ఉంది, అనగా దేవునికి చెల్లించాల్సి ఉంది. ఇంకా స్వయంగా దేవునికే చెల్లించాల్సి ఉంది. మనుషులందరూ కూడా ఈరోజు మనుషులకు చెల్లించాల్సినవి చెల్లిస్తున్నారు. చెప్పాలంటే ఇహలోక పరంగా చూసుకోవచ్చు, రాజకీయ నాయకులు ఒక ఆజ్ఞలకు బద్దులై చాలామంది జీవిస్తున్నారు. ఇంకా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క చెప్పాలంటే ఆజ్ఞల్ని కూడా శిరసా వహిస్తున్నారు, వాటిని అనుసరించి జీవిస్తున్నారు. ఎందుకు అనేసి అంటే ప్రభుత్వం వారు ఎక్కడ చర్య తీసుకుంటారో తద్వారా మేము ఎక్కడ ఇబ్బందులు పాలవుతామో అని టక్కున చెప్పాలంటే ప్రతి ఒక్క విషయానికి లోబడుతున్నారు. పాలకుల ప్రతి ఒక్క విషయానికి కూడా లోబడుతున్నారు. కానీ దేవునికి అయితే లోబడడం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం వారు చెప్పాలంటే తక్షణమే స్పందిస్తారు, దేవుడు తక్షణమే స్పందించడు. అందుకుగాను దేవుడు అంటే ఎవరికి చాలా వరకు భయం లేదు, ప్రభుత్వం వారంటేనే ఎక్కువ భయం ఉంది. వాస్తవానికి అండి చెప్పుకోవాలంటే ప్రభుత్వం వారికంటే కూడా ఎక్కువగా దేవునికి అండి భయపడాల్సింది ప్రతి మనిషి కూడా. అయితే చాలామందికి తెలియదు అనుకోండి. అయితే ఓ క్రైస్తవురాలా నీ పరిస్థితి ఏంటి, లేకపోతే ఈ విషయాలు చెప్తున్న నా పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాం ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రియులారా గమనించండి, వాస్తవానికండి సేవకులకి ఈరోజు ఏదైతే సమర్పిస్తున్నామో అవి దేవునికి సమర్పించవలసినవి కావు, ఇంకా దేవునివి కూడా కావు. ఎందుకంటే అవన్నీ కూడా సేవకులకు సంబంధించినవే మన దగ్గర ఉంటున్నాయి కాబట్టి వాటిని మనం సేవకులకు ఇచ్చేస్తున్నాం. కానీ దేవునికి ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గరే పెట్టుకుంటున్నాం, దేవునికి ఇవ్వకుండా బతుకుతున్నాం. ఇంతకీ ఏంటవి మళ్ళీ చెప్తున్నాం, ఏంటవి అనేసి అంటే అండి, దేవునికి లేకపోతే దేవునికి చెల్లించాల్సింది ఏంటి, లేకపోతే దేవునికి చెల్లించాల్సినవి ఏవి అనేసి అంటే ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చినట్టు మనమేనండి దేవునికి చెప్పాలంటే దేవునికి చెల్లించాల్సిన విషయం ఏంటి, లేకపోతే ఆ యొక్క ఏం చెల్లించాలి అని అంటే మనల్ని మనం దేవునికి చెల్లించుకోవాలండి, సమర్పించుకోవాలి. మనల్ని మనం దేవునికి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి, లేకపోతే మనమే దేవునికి చెల్లిపోవాలి. ఎలా అనంటే అండి చాలామంది ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది అండి ఉగ్రవాదులు ఉన్నారు, లేకపోతే కొంతమంది అభ్యుదయవాదులు ఉన్నారు, పోరాటం చేస్తూ వారు తమ ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారండి. కొన్ని పోరాటాల్లో తమ ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రాణాలు అర్పించమని అర్థం కాదు ఇక్కడ. మరి ఏంటైతే
మనల్ని మనము దేవునికి అర్పించుకోవడం అంటే ఏంటి, లేకపోతే మనల్ని మనం దేవునికి ఎలా సమర్పించుకోవాలి అని అంటే అండి, ఇందాక చెప్పుకున్నాం కదండి, దేవుని పోలిక ఇంకా దేవుని యొక్క స్వరూపము కలిగి ఉన్న మనమే దేవుని సొత్తు అని చెప్పుకున్నాం కదా. ఆ యొక్క మనము మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవడం అని అనగా, ఈ యొక్క లోకంలో ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంఘంలో వ్యక్తులుగా పేర్కొనబడుతున్నాంలేండి. కాబట్టి ఆ విషయంలో అయితే ఇంక మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవాలి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో బాప్తిజం తీసుకోవాలి, ఇంకా ఆయనకు చెందిన వ్యక్తులుగా మారిపోవాలి అని అయితే నేను మళ్ళీ చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ మనం అందరం కూడా మారిన వాళ్ళం కనుక. పోతే ఇక ఇప్పుడు మారిన మనం ఏం చేయాలంటే మనల్ని మనం సమర్పించుకోవాలి అనేసి అంటే అండి, ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రపంచంలో మన జీవితం ఏదైతే ఉందో, ఈ యొక్క జీవితాన్ని ఆయన యొక్క చెప్పాలంటే ఆయన యొక్క పోలికతోనూ ఆయన యొక్క స్వరూపంతోనూ మనం ఈ యొక్క జీవితాన్ని గడపడమే ఆయనకు అనగా తండ్రి అయిన దేవునికి మనం చెల్లించే గొప్ప కానుకండి. అర్థమవుతుందండి అందరికీ కూడా? ఈ యొక్క జీవితంలో మనము ఆయన యొక్క పోలికతో, ఇంకా ఆయన యొక్క స్వరూపంతో, ఇంకా ఆయన వారుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా చెందిన వారుగా ఈ లోకంలో ఆయన కొరకు మనం ఆయన వాళ్ళుగా అనేకులకు సాక్షులుగా, ఇంకా ఆయన యొక్క జీవవాక్యాన్ని చేతపట్టి ఈ యొక్క లోకంలో వెలిగే జ్యోతులుగా మనం ఆయన కోసం గొప్పగా జీవించడమే ఆయనకు మనం ఇచ్చే గొప్ప కానుకండి. అర్థమైంది అనుకుంటాను అందరికీ కూడా. ఇదే వాస్తవానికి దేవునికి మనం చెల్లించాల్సిన కానుక. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్తాడు అనేసి అంటే అండి, అపోస్తలుడైన పౌలు గారు చూసుకున్నామండి, ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏముంది ఇక్కడ? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొంచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది అని అంటున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? ఈ యొక్క జీవితం ఏదైతే ఉందో, ఈ యొక్క జీవితాన్ని అనగా మనకున్న ఈ లోకంలో ఈరోజు మనకున్న జీవితాన్ని దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన పోలికలోను, ఇంకా ఆయన యొక్క స్వరూపంలోను ఆయన సృజించబడిన మనము అదే విధంగా అనగా ఆయన యొక్క స్వరూపంలోను, ఇంకా ఆయన యొక్క పోలికలోను, ఇంకా ఆయనకు చెందినవారుగా ఈ యొక్క లోకంలో జీవించడమే ఆయనకు మనం ఇచ్చే గొప్ప కానుక. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ విధంగా చెప్తున్నారు. ఏ విధంగా మనం మన జీవితాన్ని అర్పించుకోవాలి అని అంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలోను అనగా ఈ యొక్క జీవితాలను, ఈ లోకంలో మనకున్న ఈ యొక్క జీవితాలను అని అర్థం ఇక్కడ. ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని ఇక్కడ అంటున్నాడు. పోతే ప్రియులారా, ఇంతవరకు చాలా విషయాలే చెప్పుకున్నాం, చాలా వరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. పోతే ఇక ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవడం, ఇంకా ఆయన కోసం ఈ యొక్క లోకంలో గొప్పగా జీవించడం మనం చేయాల్సి ఉంది అని ఇంతవరకు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకా అదే ఆయనకిచ్చే ఒక గొప్ప కానుక అని కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రియులారా, ఇంతకీ ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవడం, ఇంకా ఆయన కోసం ఈ యొక్క లోకంలో మనం జీవించడం ఎలా అన్న విషయాలు మరొక భాగం దీనికి కొనసాగింపుగా నేను మాట్లాడతాను, మీ ముందుకు తీసుకొస్తాను. నా కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ యొక్క విషయంలో. తద్వారా
మరింత గొప్పగా ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేందుకు నాకు అవకాశం కలుగుతుంది, తీసుకొస్తాను. దేవుడు మిమ్మల్ని ఇంకా మీతో పాటు నన్ను కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువు, మహోన్నతుడు, ఆయన సమస్తమును సృజించిన దేవుడు, సమస్తం మీద అధికారులుగా మనుషులైన మమ్మను సృజించిన దేవ, ఈ యొక్క లోకంలో నాయన మీకోసం బతికేందుకు నాయన ఈ యొక్క లోకంలో మమ్మల్ని సృజించి నాయన తద్వారా మీకోసం బతికి, అనగా మీ యొక్క ఇష్టానుగుణంగా మేమందరం బతికి తద్వారా మీరు మా కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బహుమానాన్ని నాయన మీరు మా దేవ గొప్ప తండ్రి మేమందరం స్వతంత్రించుకునేందుకు మీరు మాకు కలిగించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ఈ యొక్క జీవితం అనే ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి, స్తోత్ర. ఈ యొక్క అవకాశాన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకునేలా చూడండి. తద్వారా మేము మీ యొక్క ఆశీర్వాదానికి పాత్రలవుతూ అనేకులకు దీవెనకరంగా మేమందరం ఉండేలాగా మీరే మా అందరి విషయమే కార్యం జరిగించి మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడు మీ యొక్క ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠనామంలో మీకే స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.